ఒకసారి చూడగానే 3 కౌంటర్కి ఏర్పాటు చేసుకున్నాడు. కొంతమంది ముందుకు పంపిస్తారు. అది రాజ సురాజయాది ప్రాణానానిన్యాసం కల్ప్య కళ్యాణ మండపే చతుర్వేద బోధపడి అఖిలాండ మహానాయకుడు వస్తున్నారు. స్వామి మన చేత కళ్యాణం చేస్తున్నారంటే మనందరూ ఎంత వ్యక్తిగా కూర్చున్నాం కదా. మనగా కూర్చుంటే ఆయన అనుమతించిన దేవతలందరూ కూడా మా స్వామి వస్తున్నారు. కళ్యాణం శ్రీమన్నారాయణ ప్రీత్యర్థం స్వామి మన దగ్గర ప్రీతి పొందేటటువంటి మనల్ని రక్షిస్తారు. ప్రీతి పొందకపోతే పిల్లలు నాన్న వద్దు అంటే బండి తప్పుతున్నారు. అవునా? లేకపోతే అసలు అన్నీ ఉన్నాయి. ఇంటికి టైం చదవట్లేదు. వాడు ఏదో నాన్న 10 లక్షలు ఉన్నట్టు ఇస్తామా, ఐఫోన్ ఉన్నట్టు ఇస్తామా? ఏమి ఎందుకు? వాడికి యోగ్యత లేదు కాబట్టి వాడి వల్ల మనం ప్రీతి పొందలేదు కాబట్టి